అహంకారానికి ప్యాంటు షర్టు వేస్తే వైఎస్ జగన్ అని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ను కించపరిచేలా జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కించపరిచేలా మాట్లాడితే ఊరికినది లేదని హెచ్చరించారు. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని సూచించారు. 11 సీట్లు ఎందుకు వచ్చాయో ఆయన తెలుసుకోవాలని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా అని లోకేష్ ప్రశ్నించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ప్రజలు నిర్ణయించారని అన్నారు. సొంత పార్టీ కార్యకర్తలను కూడా జగన్ కలవడం లేదని లోకేష్ విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు, ఇంకో పక్కన అవినీతి అడ్డగోలుగా వ్యవహరించారు. ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత ఈరోజు నీతులు విలువల గురించి మాట్లాడుతూ నిజంగానే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు, ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్కి రారు. అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి పదవి కోసం సొంత తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఆనాడు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మేమేదో చేశామన్న నింద మా పైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.